నగిరి రాజకీయం ఎప్పుడూ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఇప్పటికే 2 సార్లు నగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాను ఈసారి ఎలాగైనా టీడీపీని గెలిపించుకోవాలని గాలి భానుప్రకాష్ ని బరిలోకి దించింది టీడీపీ అధిష్టానం. ఆర్కే రోజా నగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆవిడ చెప్పు చేతుల్లోనే ఒకప్పుడు నగిరి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆవిడ వైఖరితో పార్టీలో మార్పులు వచ్చాయి. కార్యకర్తలను లెక్క చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ఒక్కొక్కరిగా దూరమయ్యారు. అసలు మంత్రి గారు నియోజకవర్గానికి ఏం చేశారు? నగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో కుటుంబ ఆత్మహత్యలు జరుగుతాయన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? వాటికి ఎమ్మెల్యే హోదాలో ఉన్న రోజాకు రిలేషన్ ఏంటి? మంత్రి సోదరుల మీద వస్తున్న ఆరోపణల సంగతేంటి? ఇవన్నీ ఎన్నికల్లో రోజాకు మైనస్ గా మారతాయా? రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం చిత్తూరు జిల్లా నగిరి. ఇందిరాగాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న రెడ్డివారి చెంగారెడ్డి 5 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో సినీ నిర్మాత దొరస్వామి రాజు కూడా ఇక్కడి నుంచే అసెంబ్లీ మెట్లెక్కారు. 2009కి ముందు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో పుత్తూరు సెగ్మెంట్ రద్దై ఆ ప్రాంతం కూడా ఇందులో కలవడంతో టీడీపీ సీనియర్ లీడర్ గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో సినీ నటి ఆర్కే రోజా వైసీపీ నుంచి మొద్దు కృష్ణమనాయుడు మీద 850 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. 2019 ఎన్నికల నాటికి ముద్దు కృష్ణ మరణించడంతో ఆయన కొడుకు గాలి భానుప్రకాష్ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో మరోసారి 2.5 ఓట్ల మెజారిటీతో గెలిచారు రోజా. నగిరి, పుత్తూరు, నిండ్ర, విజయపురం, వడమలపేట మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2,05,000. ఇందులో పురుషులు 1,62,000 మంది, మహిళలు 1,04,000 మంది ఉన్నారు. 7 ట్రాన్స్జెండర్లకు ఓటు హక్కు ఉంది. ఓటర్లు ఎక్కువగా ఎస్సీలు దాదాపు 60,000 మంది ఉన్నారు. తమిళం మొదలయ్యారులు 40,000 మంది వరకు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కమ్మ, రెడ్డి, యాదవ, క్షత్రియ సామాజిక వర్గాలున్నాయి. అడ్డగోలు క్వారీయింగ్ నియోజకవర్గంలో అందరినీ వేధిస్తున్న సమస్య. నియంత్రించవలసిన రెవెన్యూ అధికారులు ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటూ గప్చుపైపోతున్నారు. అక్రమ క్వారీల వల్ల వస్తోన్న సమస్యలను తీర్చమంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఒకప్పుడు నగిరిలో పవర్ లూమ్స్ తో వస్త్రాలు తయారు చేసి భారీ ఎత్తున ఎగుమతులు కూడా చేసేవారు. ప్రభుత్వ సహకారం లేక నేత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలవక ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలుష్యం పేరుతో తమిళనాడు వ్యాప్తంగా డైయింగ్ యూనిట్లను మూసివేస్తారు. దీంతో అక్కడి వ్యాపారులంతా నగిరి మీద పడ్డారు. తమ దారాలకు ఇక్కడ డైయింగ్ చేయించుకొని తీసుకెళ్లి తమిళనాడులో వస్త్రాలు తయారు చేసుకుంటున్నారు. ఒకప్పుడు వస్త్రాలు తయారు చేసి కలకలలాడిన ప్రాంతం ఇప్పుడు దారాలకు రంగులద్దడానికే పరిమితమైంది. ఈ రంగుల అద్దకం కారణంగా ఇక్కడి భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. బోరు వేస్తే అక్కడ రంగు నీళ్లు వస్తున్నాయంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. కలుషిత నీటి కారణంగా స్థానికంగా కిడ్నీ సమస్యలు మొదలవుతున్నాయి.
ఇదంతా ఒకెత్తైతే మరోవైపు మున్సిపాలిటీల రూపు మార్చే కార్యక్రమం జరుగుతోంది. నగిరి, పుత్తూరు మున్సిపాలిటీలకు శాశ్వత సొంత భవనాల నిర్మాణం అవుతున్నాయి. 2 చోట్ల పార్కుల అభివృద్ధితో పాటు నగిరిలో వీధి వ్యాపారుల సమస్యలకు పరిష్కారంగా త్వరలోనే కాంప్లెక్స్ నిర్మిస్తామని అంటున్నారు ఎమ్మెల్యే. గడిచిన 30 ఏళ్లలో జరిగినంత అభివృద్ధిని తాను ఎమ్మెల్యే అయ్యాక చేస్తానంటున్నారామె. ప్రభుత్వ నిధులతో పాటు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పనులు చేస్తున్నామని చెప్తున్నారు మంత్రి. మంత్రి చెప్పే మాటలకు చేతులకు అస్సలు పొంతనే ఉండదని అంటోంది ప్రతిపక్షం. ప్రతి విషయంలో పబ్లిసిటీ కోసం ఆడటం తప్ప ప్రజలకు ఏదైనా చేద్దామనే ఆలోచనే ఉండదని విమర్శిస్తున్నారు విపక్ష నేతలు. మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవర్ లూమ్స్, చెరుకు రైతుల సమస్యలను ఎప్పటికీ పరిష్కరిస్తారో చెప్పాలంటూ సవాల్ విసురుతున్నారు. మరోవైపు చూస్తే రోజాకు ప్రతిపక్ష పార్టీ కన్నా సొంత పార్టీ నుంచే ఎక్కువ సమస్యలున్నాయి. నగిరి వైసీపీ ఇప్పుడు 3-4 ముక్కలైందే. ఒకప్పుడు ఆమెను గెలిపించడానికి కృషి చేసిన వారే ఇప్పుడు కసిగా కత్తులు నూరుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో వ్యతిరేక వర్గం బలపడుతోంది. మంత్రి తన కుటుంబ సభ్యులనే ఒక్కో మండలానికి ఒక్కో ఇన్ఛార్జీలుగా నియమించడంతో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామితో విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నియోజకవర్గంలో తనను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని పలుమార్లు బహిరంగంగానే చెప్తున్నారు రోజా. అదే సమయంలో టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ రకరకాల కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. నగిరి టీడీపీ టికెట్ ను ఆయనకే ఖరారు చేయడంతో ఇప్పటికే స్పీడ్ పెంచారు. ప్రధాన సమస్యలు రోజా హామీ ఇచ్చి నెరవేర్చని పనులపై దృష్టి పెట్టి వాటిని మాత్రమే ప్రజలకు వివరిస్తూ జనాల్లోకి వెళ్తున్నారు. మొత్తంగా చూస్తే ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ మంత్రి రోజాకు ఇంటా బయట సమస్యలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు గెలిచిన 2 సార్లు స్వల్ప మెజారిటీనే రావడంతో ఈసారి నెగ్గాలంటే ఆమె చెమటోడ్చక తప్పదన్నది అంచనా. సో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని